కూటమి సర్కార్పై వైఎస్ జగన్ ఫైర్, వెనక్కి తగ్గిన కూటమి. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంత అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఉచిత బస్సు పథకం మీద గత 15 నెలలుగా కూటమి ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆఖరికి జిల్లా స్థాయిలో అమలు చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకుంది అని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే వైసీపీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి. అయితే దీనిపై జగన్ ఓ రేంజ్ లో మండిపడ్డారు. రాష్ట్రమంతా అని చెప్పి జిల్లాలకే పరిమితం చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు రాష్ట్రమంతా పెట్టాల్సిందే అని కూటమి సర్కార్పై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. దాంతో కూటమి పెద్దలు ఏం ఆలోచించుకున్నారో తెలియదు గాని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏకంగా 6,700 బస్సులను 2,000 కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించారు. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతోంది. జిల్లాల వరకే బస్సులు పరిమితం అన్నప్పుడు సర్కార్కి ఖర్చు 200 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఏకంగా 2,000 కోట్లకు ఈ ఖర్చు ఎగబాకింది. అంటే 10 అన్నమాట. మరి ఈ 2,000 కోట్ల ప్రజాధనం బస్సులకు కేటాయించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.